వెల్కమ్ టు SAC న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శివ ప్రసాదాన్ని స్వీకరించి పునీతులు కండి. శ్రీ హరిహర మహాక్షేత్ర చైర్మన్ మార్గాని సత్యనారాయణ. కార్తీక మాసం పరమ పవిత్రం. శివ సన్నిధిలో స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తే జన్మజన్మల పుణ్యఫలమని కడియం మండలం కడియపులంక శ్రీ హరిహర మహాక్షేత్రం చైర్మన్ మార్గాని సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ సభ్యులతో కలిసి చైర్మన్ మార్గాని సత్యనారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నవంబరు 29వ తేదీ శుక్రవారం శ్రీ అపర్ణ సమేత శ్రీ అనతేశ్వర స్వామి పంచాయనత క్షేత్రంలో జరిగే మహా అన్నసమారాధన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని అన్నారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున నిర్వహించే ఈ కార్యక్రమానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి సుమారు 40 నుండి 50 వేల మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించేందుకు రావచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భారీ స్థాయిలో వస్తున్న భక్తులకు, మహిళలకు, పురుషులకు వేరువేరుగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కడియం పోలీసు వారి సహాయ సహకారాలు కోరమని ఇప్పటికే వారు ఈ ప్రాంతాన్ని పరిశీలించారని తెలిపారు. ఈ సమావేశంలో మల్లు పోలరాజు, ఆరేటి వీరభద్రరావు, పెనుమాక శ్రీనివాసు, చెక్కపల్లి గోవిందరాజు, నక్క ప్రసాదు, చిట్టాల సత్యనారాయణ, పంతం శ్రీనివాసరావు, మండేలా కృష్ణ, ఆలా పెద్దబాబు, మల్లు దుర్గాప్రసాద్, ఆలయ ప్రధాన అర్చక స్వామి దేవరభట్ల శ్రీనివాసరావు శర్మ, శ్రీనివాసచార్యులు, శేషచార్యులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా నమస్కారం తెలియజేస్తున్నాం. అపర్ణ సమేత అనంతేశ్వర స్వామి పంచాయతీనాథ క్షేత్రం ఇది కడియపులంక. ఇక్కడ 16వ సంవత్సరం ఇది. ఈ టెంపుల్ నుంచి ఈ కార్యక్రమాలు, ఈ భోజనాల కార్యక్రమం అవి మొదలుపెట్టి అన్నదానం, అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ అన్న సమారాధన అనేది ఈ అపర్ణాదేవి దయతో ప్రతి సంవత్సరం అలాగే పెరుగుతూ వచ్చింది. ఇప్పటికి మేము 40 నుంచి 50 వేల మందికి ఈ అన్న సమారాధన ఇప్పుడు మేము పెట్టగలుగుతున్నాం. అందరికీ కూడా రేపు 29 తారీఖు శుక్రవారం ఎల్లుండి జరుగుతుంది ఈ కార్యక్రమం. దీనికి 50 మందిని కూడా మేము అందరినీ పిలవడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ వచ్చిన భక్తులకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి బారిగేట్లు పెట్టించడం కానీ రోడ్డు పైన, అలాగే వారి డిఎస్పీ గారితో, సిఏ గారితో మాట్లాడి ఈ కార్యక్రమానికి ఏమైతే కావాలో అన్నీ మేము ఏర్పాట్లు చేయించాం. భక్తులకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వచ్చిన వారు భోజనం చేసి సక్రంగా రోడ్లు దాటే విధంగా కూడా మేము అన్ని చర్యలు తీసుకుని వారికి చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమం, ఈ అన్నదాన సమారాధన కార్యక్రమం ఇక్కడ నర్సరీ రైతులు కానీ, 50 మంది గ్రామ ప్రజలు కానీ, అలాగే ఇక్కడ మా ఈ కమిటీ వీరందరూ కూడా సాయి సహకారాలతో ఈ 40 నుంచి 50 వేల మంది భోజనాలు ఇక్కడ జరుగుతుంది ఈ అన్న సమారాధన. దీనికి అందరూ సహకరిస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంకా ముందు ఇంకా దీన్ని ఇంకా చేయాలని ఒక ఆలోచనతోటి, అలాగే ఈ అపర్ణ సమేత అనంతేశ్వర స్వామి వారి దేవాలయంలో ఎక్కడి నుంచైనా భక్తులు బయట నుంచి వచ్చేవారికి ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా మేము ఏర్పాటు చేసాం. అలాగే ఈ మన ప్రాంతమే కాదు, మన మా కడియపులంక కడియ మండలమే కాకుండా పక్క మండలాల్లో వారు రాజమండ్రి నుంచి, ధవళేశ్వరం నుంచి ఇంకా చాలామంది ప్రజలు ఈ అన్న సమారాధనలో అందరూ పాల్గొంటారు.